ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం నంబూరువారిపాలెంలో ఆపరేషన్ క్లీనప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ పారిశుద్ధ్య కార్మికులు కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లడం వంటి పనులు చేపట్టారు. ప్రజల సహకారంతో పట్టణ అభివృద్ధి సాధ్యమని అధికారులు తెలిపారు. నువ్వు కరెంట్ కాడద్ది మా మామ మళ్ళీ వాళ్ళు కరెంట్ పక్కన కొంత తేడా రావాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసేవాళ్ళు ముందు రేపటి మా గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మనకి ఒక 1 మంత్ అనేది ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం ఒక 1 వీక్ అనేది స్వీపింగ్ అనేది ప్రతి రోడ్డు చేయాలి, ప్రతి ఏరియా కూడా నీట్గా ఉంచాలి అనేది ప్రజల సహకారంతో జరగాలనేది కాన్సెప్ట్. అందులో భాగంగా మనం ఈరోజు చిన్న అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. కాబట్టి ప్రతిరోజు ఒక ఏరియాని తీసుకొని ఆ ఏరియాలో గ్యాంగ్ వర్క్స్ పెట్టి శానిటేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టింది. కాబట్టి మెయిన్ ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమాన్ని మేము సంపూర్తిగా చేయలేము. అందువల్ల ప్రతి వార్డులో తిరిగినప్పుడు ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో నాకు సహకరించాలని ఎస్ఎస్జి మెంబర్లందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మన అంశం తడి చెత్త పొడి చెత్త గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతిరోజు మీకు చెత్త బండి వస్తుందమ్మా. వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసామండి. అలాగే ప్లాస్టిక్ మాత్రం వాడద్దు ఎవరు. దీనివల్ల మనకి ఆరోగ్యానికి హానికరం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారించి